ఇప్పుడు సపోజ్ మీరు నేర్పిస్తున్నారుగా అందరూ చిన్నపిల్లలు సపోజ్ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నారుగా. అవును. ఈ కరసాము నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి? అర్హతలు అసలు ఎవరెవరు నేర్చుకోవచ్చు దీనికి? ఏమైనా లిమిటేషన్స్ 7 ఉన్నాయా? సంవత్సరాలు ఉంటే పిల్లడు అర్థం చేసుకుంటాడు. 7 సంవత్సరాల పైన మేము చెప్తున్న వాళ్ళకి 7 సంవత్సరాల పైన ఏజ్ అయినా పర్లేదు సార్. ఇంకోటి చిన్నపిల్లలని చిన్నపిల్లలది చేయకూడదు. పెద్దోళ్ళకి బాగా వస్తుంది. ఈవెన్ మన హోమ్లీ లేడీస్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్గా. కరసాము అంటే ఒక కొట్లాట అనే ఒక బ్యాడ్గా వెళ్ళిపోయింది వన్ టైం. కానీ అది కాదు, ఆరోగ్యం ముందు. ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతాయి, ఆస్మా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, లేడీస్కి డేట్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మన భారతీయ విద్యలో నాకు తెలిసి 5 ఉన్నాయి బాగా. ఏది కర్రసాము ఒకటైతే, యోగా, భరతనాట్యం, మళ్ళీ చెక్క భజన, కోలాటం, ఇవన్నీ ఆరోగ్యం, ఆహ్లాదం అన్ని కలిపి డిజైన్ చేసింది మన భారతీయులు పూర్వీకులు ఎంతో మేధస్సుతో. ఇవి కాక మనకు తెలియని చాలా ఉన్నాయి చెప్తాను. ఇప్పుడు కర్రసాములో కూడా మాకన్నా బాగా చెప్పేవాళ్ళైనా బాగా చేసేవాళ్ళైనా వాళ్ళు పక్కనే ఉండొచ్చు. వాళ్ళు బయటికి రావటమే మా ఉద్దేశం. బయటకు వచ్చి ఇలా కలిస్తే ఇంకా కలిసి దీన్ని ఎక్కువ చేయగలమని ఆలోచన అంతే. మరి ఉన్న పిల్లలు కూడా ఎక్కువగా ఆడపిల్లలు కూడా ఏమైనా మనకి వస్తున్నారు ఎక్కువ మంది మనకి. తప్పకుండా ఆడపిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి అవసరం కూడా. చెప్పాను కదా ఇందాక ఉన్న ప్రాబ్లమ్స్ జెంట్స్ కన్నా కానీ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. ఫ్యాట్ కరిగిపోద్ది, ఫిట్నెస్ పెరిగిపోద్ది గర్ల్స్ లో కూడా. ఇంకోటి వీళ్ళందరికన్నా వాళ్ళకంటూ కొంచెం ధైర్యం ఉంటుంది. ఆత్మరక్షణ అనే ఆత్మరక్షణ విద్యల్లో ఇది ఒకటి. అన్నీ ఇది ఒకటి. సో వాళ్ళకి ముందు ఆరోగ్యంగా బాగుంటారు, ఫిట్నెస్ పెంచుకుంటారు, వాళ్ళకంటూ ఏకాగ్రత పెరుగుతుంది. ఒక మూమెంట్ చేసేటప్పుడు ఆ ఆలోచన దాని మీద ఉంటుంది. సో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఈవెన్ ఫర్దర్ స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఆ ఏకాగ్రత అనేది. సార్ అసలు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టైంతో పాటు పరిగెత్తాలి. అవును. మన టైంతో పాటు అంటే దానికి గుడ్ హెల్త్ ఆర్ అమౌంట్ కోసం, అంటే కుటుంబం నడపాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం కావాలంటే టైంతో పాటు పరిగెత్తి పనిచేయాలి. అవును. అలాంటి బిజీ షెడ్యూల్లో ఈ ఆరోగ్యం కోసం, కరస్వామి కోసం టైం కేటాయిస్తారా? ఒకసారి చెప్పండి. ఆరోగ్యం కోసం అయితే కేటాయించుకోవాలి. ఆరోగ్యం అన్నారు మీరు. ఆరోగ్యం మించిన ఏముంది చెప్పండి. ఇప్పుడు మనం 10 గంటలు పనిచేస్తాం, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కుదిరినప్పుడు. ఈవెన్ కర్రసామాన్యాన్ని కాదండి, ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ గట్టిగా మనం బాగుంటే ఈత చేయొచ్చు, స్విమ్మింగ్ బాగుంటుంది, ఈ భరతనాట్యం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం డైలీ ఒక అరగంట నుంచి గంట ఇవ్వడం అనేది అసలు అవసరం అని నేను అంటాను. అది ఏదైనా కానీ, మన ఆర్ట్ అనే కాదు, ఏ ఆర్ట్ అయినా కానీ. కొంతమంది ఈ చేయని వాళ్ళు వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, కాస్త వాంపులు చేస్తారు, అవి కూడా మంచిదే కదా. ఆరోగ్యం కోసం కంపల్సరీగా అవసరం. ఆరోగ్యం కోసం అంటే తప్పనిసరి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఆత్మరక్షణ కోసమే కాదు, ఎక్సర్సైజ్ బాడీ ఆరోగ్యం ఉండడానికి ప్లస్ లేడీస్ కి సంబంధించి కానీ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీరు చెప్పారు కదా. ఒక హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళే, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీనికి వర్తించరండి. ఎందుకంటే వాళ్ళ స్టంట్ చేసినా, బైపాస్ చేసినా ఎక్కువ శ్రమించకూడదు వాళ్ళ బాడీ. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రం మేము సజెస్ట్ చేస్తాం, వద్దండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్ట్రెస్ ఉంటుంది బాడీకి, వాళ్ళు బాగా అలిసిపోతుంది. సో హార్ట్ ప్రాబ్లం వర్కౌట్ కాదు ఇక్కడ, కొంచెం వాళ్ళు ప్రమాదం. అందుకని నేను వాళ్ళు ఒక్కళ్ళనే చెప్తాను, మిగతా ఏ ప్రాబ్లం